ఇరాన్ ఇంతవరకు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి అవసరమైనటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్సే ఉన్నదని అమెరికా నమ్మింది, ఇజ్రాయెల్ నమ్మింది. బట్ ఇజ్రాయెల్ మొదటి నుంచి అమెరికాకి చెప్తానే ఉంది. లేదు ఆళ్ళ దగ్గర 12,000 కిలోమీటర్ల దూరం అంటే అమెరికా మీద సైతం దాడి చేయగలిగిన మిస్సైల్‌లు ఉన్నాయంటే, అబ్బెబ్బే! నువ్వేదో ఇరాన్ మీద మమ్మల్ని రెచ్చగొట్టడానికి అట్లా చెబుతున్నావు గానీ అంత ఉండదులే అబ్బాయి, మాకున్న ఇన్ఫర్మేషను, మా దగ్గరున్న సీఐఏ, మా దగ్గరున్నటువంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్న లెక్క ప్రకారం వాళ్ళ దగ్గర హైయెస్ట్ 2000 కిలోమీటర్సే అని చెప్పింది. పాపం ఆ అమెరికా, బ్రిటన్ కలిసి డియాగో దీవుల్లో పెట్టుకున్నటువంటి బేస్‌ని మీదకి మొన్న దాడి చేయడం, 2 మిస్సైల్స్‌తో దాడి చేసింది ఇరాన్. అది ఇరాన్ నుంచి 4000 కిలోమీటర్ల దూరంలోది. దెన్ అప్పుడు అమెరికాకి అర్థమైంది ఇంతకంటే పవర్‌ఫుల్లీ వీళ్ళెవరో తయారు చేస్తున్నారు. ఎవరు అన్నది తేల్చి యాక్షన్ తీసుకోమని చెప్పి ఇజ్రాయెల్‌కి చెప్పింది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆహ్, సయీద్ ఖాద్రి అనేటటువంటి మిస్సైల్ సైంటిస్ట్‌ని ఎలిమినేట్ చేసింది. ఇతనే ఈ దీర్ఘకాలిక లక్ష్యాలని ఛేదించే దీర్ఘ శ్రేణి లక్ష్యాలని ఛేదించేటటువంటి లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ని తయారు చేసిన అతని పేరు సయీద్ ఖాద్రి అని గుర్తించింది. అతను అతని అపార్ట్మెంట్‌లో ఫ్లాట్‌లో ఉండగా ఆ ఫ్లాట్‌ని ఇవాళ మిస్సైల్‌తో పేల్చేసింది ఇజ్రాయెల్. దాంతో మనిషి అలాగే సజీవ సమాధి అయిపోయాడు. ఆయన ప్రాణాలు కోల్పోయాడు అన్నటువంటి విషయం ధృవీకరించుకున్నాక డ్రోన్ ద్వారా అప్పుడు ఇజ్రాయెల్ వదిలి వెళ్ళింది ఆ ప్లేసు.